जय गुरुदेव। सभी प्यारे बच्चों को आज की कक्षा में आपकी अध्यापिका LNV रमणा की शुभ स्वागत। प्यारे बच्चों, यह देख लीजिए, पाठ से पहले एक QR कोड है। इसे दीक्षा ऐप में जाकर स्कैन करके पाठ के जो विशेष है इसमें से देख लेंगे। हाँ, ये कौन है? सीताराम सक्सेरिया जी। इनका जीवन काल 1892 से 1982 तक। 1892 में राजस्थान के नवलगढ़ में जन्मे सीताराम सक्सेरिया का अधिकांश जीवन कलकत्ता में बीता। हाँ, इनका जन्म 1892 में राजस्थान के नवलगढ़ में हुआ है। लेखक का नाम सीताराम सक्सेरिया। మరి ఈయన ఎక్కడ పుట్టారు? రాజస్థాన్లోని నవల్గఢ్లో 1892లో పుట్టారు। व्यापार व्यवसाय से जुड़े सक्सेरिया अनेक साहित्यिक, सांस्कृतिक और नारी शिक्षण संस्थाओं के प्रेरक, संस्थापक, సంచాలక్ రహి। వృత్తిరీత్యా ఈయనకి చాలా వ్యాపార సంబంధాలు ఉన్నాయి, కానీ ఈయనేంటి సాహిత్యం, సాంస్కృతికం, ఇంకా మహిళా విద్యా సంస్థలకి ప్రేరణకర్తగా, సంస్థాపకులుగా, ఇంకా సంచాలకులుగా కూడా ఉన్నారు। చూసారా, రెండు రంగాల్లో, ఇటు సేవా రంగంలోనూ అటు వ్యాపార రంగంలో కూడా తన ప్రజ్ఞ చూపించుకుంటున్నారు ఈయన। महात्मा गांधी के आह्वान पर स्वतंत्रता आंदोलन में बढ़ चढ़कर हिस्सेदारी की। మరి సమయం ఏంటి? అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు। ఆ సమయంలో ఈయన మంచి వయసులో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరంలో మీరు కూడా జాయిన్ అవ్వాలి రండి అని చెప్పి ఆహ్వానించినందువల్ల చాలా గొప్పగా తన భాగస్వామ్యాన్ని తీసుకున్నారు। गुरुदेव रविंद्रनाथ ठाकुर महात्मा गांधी नेताजी सुभाष चंद्र बोस के करीबी रहे। ఇంకా గురుదేవులు రవీంద్రనాథ్ ఠాకూర్ గారు, ఇంకా మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారికి ఇప్పుడు ఈయన దగ్గరగా ఉన్నారు, వాళ్ళ సాంగత్యంలో ఉన్నారనమాట। సత్యాగ్రహ ఆందోళన के दौरान जेल यात्रा भी की। సత్యాగ్రహ ఉద్యమం సమయంలో జైలు యాత్ర కూడా చేశారట। कुछ साल तक आजाद हिंद फौज के మంత్రి भी रहे। కొన్ని సంవత్సరాల దాకా ఆజాద్ హింద్ फौज की మంత్రిగా కూడా పనిచేశారు। भारत सरकार ने उन्हें 1962 में पद्मश्री सम्मान से सम्मानित किया। మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఆయన 1962లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సన్మానించారు। सीताराम सक्सेरिया को विद्यालय शिक्षा पाने का अवसर नहीं मिला। మరి ఈయనకి స్కూలింగ్ మరి అక్కడికి వెళ్ళి స్టడీస్ చేసే అవకాశం కుదరలేదు, అందుకని స్వాధ్యాయ से ही పढ़ना लिखना सीखा। స్వయంగానే విషయాన్ని అర్థం చేసుకుని చదవటం రాయడం నేర్చుకున్నారు। ఇటువంటి ఈయన ఏం చేశారో చూసారా, స్మృతి ఖండ, मन की बात, बेता युग, नई याद और दो भागों में एक कार्यकर्ता की डायरी उनकी उल्लेखनीय कृतियां हैं। చూసారా, అటు వ్యాపార రంగంలో ఉన్నారు, ఇటు సేవా రంగంలో ఉన్నారు, ఇంకా ముఖ్యంగా భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో చాలా గొప్పగా పాల్గొన్న వ్యక్తి। దాంతో పాటుగా చూడండి, ఈ బుక్స్ అన్ని కూడా రాశారు। స్మృతి ఖండ, మన్ కీ బాత్, బేతా యుగ్, నయి యాద్, ఇంకా ఇప్పుడు ఏ కార్యకర్తకి డైరీ, ఇవి 2 భాగాలుగా వెలువడ్డది। అయితే మన ప్రస్తుత పాఠం ఈ కార్యకర్తకి డైరీలోదే। पाठ प्रवेश। अंग्रेजी से देश को मुक्ति दिलाने के लिए महात्मा गांधी ने सत्याग्रह आंदोलन छेड़ा था। మరి భారతదేశాన్ని ఆంగ్లేయుల ముచ్చు నుంచి తప్పించడానికి మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు। इस आंदोलन ने जनता में आजादी की अलख जगाए। ఈ ఉద్యమం ప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ సమరం వైపుకి బాగా పరుగులు తీసేందుకు సమాయత్తం చేసిందన్నమాట। देश भर से ऐसे लाखों लोग सामने आए जो इस महासंग्राम में अपना सर्वस्व न्योछावर करने को तत्पर थे। దీనివల్ల ఏమైంది, చాలా మంది ఇన్స్పైర్ అయిపోయి మరి లక్షల మంది స్వాతంత్ర్యోద్యమ సంగ్రామానికి తమ సర్వస్వాన్ని కూడా అర్పించేసేసి మరి సిన్సియర్గా దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నారు। 26 जनवरी 1930 को
गुलाम भारत में पहली बार स्वतंत्रता दिवस मना गया था। చూసారా, జనవరి 26 1930లో మన అప్పటికే బానిస దేశంగానే ఉంది మన దేశం బ్రిటిష్ వాళ్ళకి. అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది. అంటే చూసారా ఎంత విసిగిపోయి బ్రిటిష్ వారి పాలనలో మా దేశం మాది అనే గొప్ప ఉద్యమం అందరిలో ఎలా వచ్చింది చూడండి. మనకి మామూలుగా ఎప్పుడు వచ్చింది 1947లో కదా. సిల్సిలా ఆగే భీ జారీ హై. మరి ఈ పరంపర తర్వాత కూడా కొనసాగింది. అంటే స్వాతంత్రం రాకముందే 17 సంవత్సరాల ముందరే ప్రతి సంవత్సరం 26 జనవరికి ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు మన వాళ్ళు. आज़ादी के 2.5 साल बाद आफ्टर गेटिंग इंडिपेंडेंस 2.5 years తర్వాత 1950 में 1950లో ఈ दिन ఈ రోజునే हमारे अपने गणतंत्र के लागू होने का दिन भी बना. అంటే ఆ రోజునే మన దేశం గణతంత్ర రాజ్యంగా అమల్లోకి వచ్చింది 1950లో. చూడండి మరి మనం 26 జనవరి త్యోహార్ చేసుకోవడానికి వెనక ముఖ్యమైన కథ ఏముందో అర్థమైందిగా. प्रस्तुत पाठ के लेखक सीताराम सेक्सरिया आजादी की कामना करने वाले उन्हीं अनंत लोगों में से एक थे. లక్షలాది మంది స్వాతంత్రోద్యమం కోసం సర్వస్వం త్యాగం చేశారని ఇంత ముందు పేరాల్లో చెప్పుకున్నాం కదా. వాళ్ళలో ఒకరు ఈ సీతారాం सेक्सरिया గారు కూడా. वो दिन प्रतिदिन जो भी देखते सुनते और महसूस करते थे उसे अपनी निजी डायरी में दर्ज कर लेते थे. ఆయన ప్రతిరోజు కూడా చూసినట్టు విన్నట్టు మానసిక అనుభవం ఉన్నది, ఎదురుగా కనబడింది, తను అనుభవించినవి ఇవన్నీ కూడా ఆయన డైరీలో రాసుకుంటూ ఉండేవారు. ఇది వ్యాపారిక డైరీ కాదు, నిజీ డైరీ. దైనందిక కార్యకలాపాల్లో ప్రతిదీ ఏం జరిగిందో రాసుకునేవారు అనమాట. ఏక్రమ్ కయి వర్షం చాలా కాలం రాశారు. నిజంగా చాలా కాలం డైరీ రాయడం కూడా చాలా గ్రేట్. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడప్పుడు డైరీ రాయడం మొదలెట్టారు. మళ్ళీ ఎప్పుడు ఆపేస్తారో వాళ్ళకే తెలియదు. పని ఒత్తిడి అంటారు, ఇంకేదేదో చెప్తారు. కానీ శ్రద్ధ దీనికి కావాల్సింది. ఈ శ్రద్ధని సీతారాం సేక్సరియా గారు చక్కగా చూపించారు. దాంతోపాటు ఎన్నో రచనలు కూడా చేశారు కదా. మరీనా ఈ పార్ట్ మే ఉన్కి డైరీ కా 26 जनवरी 1921 का లేఖా జోఖా హై. మరి చూసారా, ఇందాక మనం చెప్పుకున్నాం 2 భాగాలుగా ఆయన పుస్తకాల్లో. ఒకటి ఏ కార్యకర్తకి డైరీ అని చెప్పుకున్నాం కదా. దాంట్లోంచి జనవరి 26 1931 అప్పటి డైరీ పేజ్ అనమాట మనం ఇప్పుడు చదువుతోంది. नेताजी सुभाष चंद्र बोस और स्वयं लेखक सहित कलकत्ता के लोगों ने देश का दूसरा स्वतंत्रता दिवस किस जोश खरोश से मनाया. अंग्रेज प्रशासकों ने इसे उनका अपराध मानते हुए उन पर और विशेषकर महिला कार्यकर्ताओं पर कैसे जुल्म ढाए इस पाठ में वर्णित है. స్వాతంత్రం రాకపోయినా బ్రిటిష్ వాళ్ళు కోల్కతాని దేశ రాజధానిగా చేసుకొని పాలించారా. తర్వాత ఢిల్లీ రాజధానిగా అయింది కదా. మరి అటువంటి సమయంలో ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ లేఖక్ గారితో పాటు అంటే సీతారాం సేక్సరియా గారితో పాటు వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది లక్షలాది మన దేశ జనాభా రెండోసారి ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చారు. మరి దీన్ని చాలా గొప్ప అపరాధంగా భావించి బ్రిటిష్ వాళ్ళు విశేషంగా వాళ్ళందరినీ శిక్షించడం పాటు మహిళా కార్యకర్తలను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ పాటల్లో వర్ణించారా. ఒక్కరోజు డైరీనే చూడండి, అసలు ఎన్ని కవులు ఉన్నాయి ఇందులో చూద్దాం. ఏ పాట हमारे क्रांतिकारियों की कुर्बानियों की याद तो दिलाता ही है, साथ ही यह भी उजागर करता है कि एक संगठित समाज कृत संकल्प हो तो ऐसा कुछ भी नहीं जो वह न कर सके. ఇక్కడ ఈ పాఠం చదవటం వల్ల మన దేశంలో ఉద్యమకారులు ఎటువంటి త్యాగాలు చేశారో అవన్నీ కూడా మనకి హైలైట్ చేస్తుంది లెసన్. దాంతో పాటుగా సంఘటిత సమాజంలో అంటే ఐకమత్యంగా ఉండి గొప్ప సంకల్ప దీక్షతో మరి మహిళలు సైతం ఎంత బాగా ఎవరి వంతు వారి కృషి మన దేశ స్వాతంత్రానికి చేశారో అసలు ఈ ఒక్క పేజీ ఆయన డైరీలో ఈ ఒక్క పేజీ చదివామంటే
అర్థమైపోతుందరా. ఇప్పుడు డైరీకా एक पन्ना 26 जनवरी 1931 గురించి చదువుకుందాం. 26 जनवरी आज का दिन तो अमर दिन है. 26 जनवरी ఇవాంటి రోజు ఎప్పటికీ ఉండిపోతుంది. అంటే మర్చిపోరాని రోజు, మరవలేని రోజు. आज के ही दिन सारे हिंदुस्तान में स्वतंत्रता दिवस मनाया गया था. ఇవాటి రోజునే మరి మొత్తం భారతదేశంలో కూడా ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు. ఇప్పుడు కిందటి సంవత్సరం అంటే 1930లో. और इस वर्ष भी उसकी पुनरावृत्ति थी. ఈ సంవత్సరం కూడా रिपीटिंग द सेम. जिसके लिए काफी तैयारियां पहले से की गई थी. దీనికోసమని చాలా ఏర్పాట్లు ముందు నుంచే ఏర్పాటు చేసుకున్నాము. గత वर्ष अपना हिस्सा बहुत साधारण था. మరి కిందటి సంవత్సరం అయితే మరి మా భాగస్వామ్యం సాధారణంగా ఉంది. इस वर्ष जितना अपने दे सकते थे दिया था. మరి ఈ సంవత్సరం నేను ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చాం. కేవలం ప్రచార में 2000 रुपया ఖర్చు किया गया था. కేవలం ప్రచారం కోసమే 2000 రూపాయలు ఖర్చు చేసాం. చూడండి, ఇప్పుడైతే మనం రోజు కూలికి వెళ్తే 1000 రూపాయలు వస్తున్నాయి. మనకి ఇప్పుడు అది గొప్ప కాదు 2000 అంటే. కానీ గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రానికి పూర్వం 1931లో ఆ 2000 ఇప్పుడు 20 లక్షలతో సమానం. అంటే మనీ వాల్యూ అంత ఎక్కువ ఉండేదన్నమాట. सारे काम का भार अपने समझते थे, अपने ऊपर है. और इसी तरह जो कार्य करते थे उनके घर जा जाकर समझाया था. బాధ్యతంతా మాదే అనేసి అనుకునే కార్యకర్తలు వెళ్ళకెళ్ళి, ఇంకా అలాంటి వాళ్ళందరూ అనుకునే కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అందరికీ అలా అర్థమయ్యేలాగా మన దేశం కోసం పోరాడాలి, మన దేశం కోసం మనం కాకపోతే ఎవరు పోరాడతారు, ఇలా అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పారన్నమాట. बड़े बाजार के प्रायः मकानों पर राष्ट्रीय झंडा फहरा रहा था. బడే బజార్ అంటే పెద్ద బజార్, మెయిన్ బజార్లో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేయబడింది. और कई मकान तो ऐसे सजाए गए थे, ऐसा मालूम होता था कि मानो स्वतंत्र मिल गई हो. అట్లా కొన్ని పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, చాలా ఇళ్ళు ఉన్నాయి. అవి ఎంత అందంగా తయారయ్యాయంటే, ఎంత అందంగా అలంకరించబడ్డాయంటే అసలు ఆల్రెడీ మనకి ఇండిపెండెన్స్ వచ్చేసినట్టు అనమాట. బాగా హ్యాపీగా ఉన్నారా, సెలబ్రేషన్ అలా ఉంది. कलकत्ते के प्रत्येक भाग में ही झंडे लगाए गए थे. कलकत्ताలో ఎక్కడ చూసినా సరే మన జెండాలే. जिस रास्ते से मनुष्य जाते थे उसी रास्ते में उत्साह और नवीनता मालूम होती थी. ఏ దోవలో వెళ్ళినా కూడా అక్కడ ఉత్సాహం, కొత్తదనం చక్కగా కనబడుతుంది. लोगों का कहना था कि ऐसी सजावट पहले नहीं हुई. ఇంకేం చెప్పుకుంటున్నారట, అసలు ఇంత అందంగా ఇంక ముందు ఎప్పుడు అలంకరించలేదు అని చెప్పుకుంటున్నారట. पुलिस भी अपनी पूरी ताकत से शहर में गश्त देकर प्रदर्शन कर रही थी. ఇంత హడావుడిగా ఉంటే పోలీసులు ఊరుకుంటారా? మొత్తం ఊరంతా కూడా గస్తీ ప్రదర్శన చేస్తున్నారు. ఎందుకు చెప్పండి? అది గవర్నమెంట్ ఎవరిది? బ్రిటిష్ గవర్నమెంట్. సెలబ్రేట్ చేసుకుంటుంది ఎవరు? ఇండియన్స్. మరి ఖచ్చితంగా వాళ్ళకి ఖిలాఫ్గానే, వాళ్ళకి నెగిటివ్గానే ఉంటాయి కదా సెలబ్రేషన్స్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అంటే అది రాకుండానే మాటలా. అందుకని గవర్నమెంట్ ఊరుకోలేదు, పోలీసుల్ని గస్తీకి దింపిందర్రా. మోటార్ లారీయో మే గోరఖే తదా సార్జెంట్ ప్రత్యేక మోడ్ పర్ తైనాత్ థే. ఇంకా మోటార్ కారుల్లో, జీపుల్లో వీళ్ళు గోరఖలు అనమాట. అంటే ఆ ప్రాంతం వాళ్ళని అక్కడ కాపలా పెట్టుకుంటారు. అలాగే సార్జెంట్లు, వీళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ ప్రతి వీధి మలుపులోనూ ఉన్నారు. ఎన్ని లారీలు షహర్లో గుమాయి जा रही थी. అమ్మో, ఎన్ని లారీలు గస్తీ దళాలతో అంటున్నారు. గుడిసవారం కా ప్రబంధత. పోలీసులందరూ గుర్రాల మీద కూడా తిరుగుతున్నారు. అంటే మరి వెహికల్స్ వదిలిపెట్టలేదు. జీపుల్లోను, మోటార్ సైకిల్స్ మీద, గుర్రాల మీద కూడా గస్తీ తిరుగుతున్నారు. కहीं भी ట్రాఫిక్ పోలీస్ नहीं थी. అసలు ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు అనే వాళ్ళు లేరు. ఎక్కడ ఉంటారు? ట్రాఫిక్ పోలీసులు అందరూ గస్తీ తిరుగుతున్నారు. వీధి మలుపులోనూ వీళ్ళే ఉన్నారు.
सारी पुलिस को इसी काम में लगाया गया था। अंत ही पనులోనే ఉన్నారట। बड़े बड़े पार्कों तथा मैदानों को पुलिस ने सवेरे से ही घेर लिया था। పెద్ద పెద్ద పార్కుల్ని గ్రౌండుల్ని పోలీసులు పొద్దున్నే చుట్టూ కాపలా కాయడం మొదలు పెట్టారట। मोन्यूमेंट के नीचे जहाँ शाम को सभा होने वाली थी उस जगह तो भोरे में 6 बजे से ही पुलिस ने बड़ी संख्या में घेर लिया था। మాన్యుమెంట్ ప్లేస్ లో ఈవినింగ్ మీటింగ్ జరుగుతుందట। అక్కడ ఎర్లీ మార్నింగ్ నుంచే పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టున్నారు, ఎవరు పొద్దున్నే వచ్చి ఈవినింగ్ మీటింగ్ కోసం ఇంకేం చేస్తారు అనేసి। तब भी कई जगह तो भोर में ही झंडा फहराया गया। చూసారా, అట్లా ఉన్నప్పటికి కూడా చాలా చోట్ల ఎర్లీ మార్నింగే మరి फ्लैग हाइस्टिंग చేశారు। श्रद्धानंद पार्क में बंगाल प्रांतीय विद्यार्थी संघ के मंत्री अविनाश बाबू ने झंडा गाड़ा तो पुलिस ने उनको पकड़ लिया। చూసారా, మరి శ్రద్ధానంద పార్క్ లో బెంగాల్ ప్రాంతీయ విద్యార్థి సంఘం మంత్రి పేరేంటో తెలుసా? అవినాష్ బాబు। అతను జెండా పార్చాడట, అయితే జెండా ఎగరేసాట, పోలీసులు ఆయన్ని పట్టుకున్నారట। और लोगों को मारा या हटा दिया। ఆ చుట్టూ మూగిన జనాల్ని కొట్టారు, అక్కడి నుంచి వెళ్ళగొట్టారు కూడా। तारा सुंदरी पार्क में बड़ा बाजार कांग्रेस कमेटी के युद्ध मंत्री हरिश्चंद्र सिंह झंडा फहराने गए। तारा सुंदरी पार्क లో बड़ा बाजार कांग्रेस कमेटी युद्ध मंत्री हरिश्चंद्र सिंह జెండా ఎగరేయడానికి వెళ్ళారట। మరి భీतर न जा सके, కానీ లోపలికి వెళ్ళలేపారు, పార్క్ లోపలికి వెళ్ళలేపారంటే పోలీసులు బయట వాడిని తిరగొట్టారనమాట। वहाँ पर काफी मारपीट हुई, మరి బాగా కొట్లాట కూడా జరిగింది। 2-4 आदमियों के सिर फट गए। కొంతమంది మనుషుల తలలు కూడా పగిలాయట। गुजराती सेविका संघ की ओर से जुलूस निकला। మరి గుజరాతీ సేవికా సంఘం వైపు నుంచి ఒక గుంపు వచ్చింది, వాళ్ళు కూడా బహిరంగంగా సెలబ్రేషన్స్ చేయడానికి। సేవికా సంఘం అంటే ఎవరిదా? లేడీస్। जिसमें बहुत सी लड़कियां थी, उनको गिरफ्तार कर लिया। దాంట్లో చాలా మంది గర్ల్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు। 11 बजे मारवाड़ी बालिका विद्यालय की लड़कियों ने अपने विद्यालय में झंडोत्सव मनाया। 11ంటికి మార్వాడి గర్ల్స్ స్కూల్లో గర్ల్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్లో ఫ్లాగ్ हाइस्टिंग చేశారట। जानकी देवी మదాలసా ఆది भी गई थी। ఈ जानकी देवी మదాలసా లాంటి వాళ్ళు కూడా వెళ్ళారట। మదాలసా అంటే ఎవరు? ఈ బజాజ్ నారాయణ గారి పుత్రిక ఆది भी गई थी। लड़कियों को उत्सव का क्या मतलब है समझाया गया। అది మిగతా వాడి जानकी देवी మదాలసా। ఈ जानकी దేవిను బజాజ్ గారి కూతురి మదాలసా, బజాజ్ గారి భార్య కూతురు కూడా ఉద్యమంలో బాగా చక్కగా పాల్గొన్నారు। వాళ్ళందరూ స్వాతంత్ర సమరయోధులు కదా, మరి వెళ్ళి గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి అక్కడ ఈ ఫ్లాగ్ हाइस्टिंग గొప్పదనం ఏంటో, మన దేశం గొప్పదనం ఏంటో వివరించారు కదా। एक बार मोटर में बैठकर सब तरफ घूमा देखा तो बहुत अच्छा मालूम हो रहा था। ఒకసారి బండేసుకుని మొత్తం తిరిగి వస్తే అసలు ఎంత బాగుందో, రెక్కలు చూసినా పండుగ వాతావరణం। జగह जगह ఫోటో ఉత్తర్ రహే थे, అన్ని చోట్ల ప్రతి వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు। ఇప్పట్లాగా సెల్ఫీలు ఫోన్లు లేకపోయినప్పటికీ కెమెరాస్ ఉండేమాట। अपने भी फोटो का काफी प्रबंध किया था। నా ఫోటో తీసుకోవడానికి కూడా ఏర్పాటు చేశాను। 2-3 बजे कई आदमियों को पकड़ लिया गया। ఈవినింగ్ అయితే మీటింగ్ చూడండి, 2-3 గంటలు అయినప్పటికీ చాలా మందిని పట్టుకున్నారు। जिसमें मुख्य పూర్ణదాస్ और పురుషోత్తం రాయ్ थे। మరి వాళ్ళలో పూర్ణదాస్ పురుషోత్తం రాయ్ కూడా ఉన్నారు। ఇక్కడ మనకేం వివరించట్లా, ఈయన డైరీలో రాసుకున్నారు ఆ రోజు ఏం జరిగింది అనేది। ఆ పేజీనే మనం అందించారు, అంటే జరిగింది జరిగినట్టు। సుభాష్ బాబు के जुलूस का भार పూర్ణదాస్ पर था। సుభాష్ చంద్రబోస్ గారి గ్రూప్ ని పూర్ణదాస్ గారు లీడ్ చేస్తున్నారు। మరి ఆ ప్రబంధ ఖర్చుగా థా, ఆల్రెడీ ఏర్పాటు జరిగిపోయింది। స్త్రీ సమాజ్ అప్ని తయారీ में लगा था। మరి లేడీస్ కూడా వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు। जगह जगह से स्त्रियां अपना जुलूस निकालने की तथा ठीक स्थान पर पहुंचने की कोशिश कर रही थी। ప్రతి ప్లేస్ నుంచి కూడా లేడీస్ అందరూ గుంపులుగా వచ్చి వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు ఉంచడానికి ఆ ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్రయత్నం చేస్తున్నారు।
చూడండి, కలకత్తా లాంటి ప్లేస్లో ఎంత లేడీస్ ఎంత ముందుకు వచ్చారో చూడండి. जेंट्स नॉट ओनली जेंट्स अన్నమాట. मोन्यूमेंट के पास जैसा प्रबंध भोर में था वैसा करीब 1 बजे नहीं रहा. అదే ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు కదా. మాన్మెంట్ దగ్గర పొద్దునపూట ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో అలా 1 గంటకి లేదు, అంటే తగ్గింది కొంచెం. इससे लोगों को आशा होने लगी कि शायद पुलिस अपना रंग न दिखलावे, पर वो कब रुकने वाली थी. పోలీసులు కనబడిపోయేపటికి అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆశ మొదలైంది, పోలీసులు వాళ్ళ బుద్ధి చూపించారు అని. కానీ వాళ్ళు ఎక్కడ అవుతారు. 3 बजे से ही मैदान में हजारों आदमियों की भीड़ होने लगी. సాయంకాలం ఎప్పుడో మీటింగ్ అయితే 3 గంటల నుంచే గ్రౌండ్ అంతా వేల మంది జనాలు వచ్చి చేరారట. और लोग टोलियां बना बनाकर मैदान में घूमने लगे. గుంపులు గుంపులుగా గ్రౌండ్ అంతా తిరుగుతున్నారు. అది जो बात थी वह निराली थी. అసలు ఇలాంటి సభ ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు. చూడటానికి గుంపులు గుంపులుగా అందరు తిరుగుతుంటే సెలబ్రేషన్ మూడ్లో కన్నులు విందుగా ఉందట. जब से कानून भंग का काम शुरू हुआ है तब से आज तक इतनी बड़ी सभा ऐसे मैदान में नहीं की गई थी. ఇతరా ఎప్పటి నుంచి అయితే బ్రిటిష్ వాళ్ళ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద సభ ఇలాంటి మైదానంలో అరే జరగలేదట. और ये सभा तो कहना चाहिए कि ओपन लड़ाई थी. हाँ, ओपन फाइट है. इधर लिखा पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती. हाँ, పోలీస్ కమిషనరు నోటీస్ ఇచ్చేశారు, ఏమని ఫలానా ఫలానా యాక్ట్ ప్రకారం అసలు ఇలాగా సభలు జరగటానికి వీలు లేదు. जो लोग काम करने वाले थे उन सबको इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि आप यदि सभा में भाग लेंगे तो दोषी समझ जाएंगे. ఇక ఉద్యోగస్తులందరికీ ముందరే నోటీసులు పంపించేశారు, మీరు కనుక ఈ సభలో పాల్గొన్నారు అంటే మీరు దోషులుగా నిర్ణయించబడతారు. इधर काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा तथा स्वतंत्रता की प्रतिज्ञा पड़ी जाएगी. అక్కడ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళుంటే ఇక్కడ కౌన్సిల్ ఏం నిర్ణయించిందంటే కరెక్ట్గా 4:24 ఈవినింగ్ జెండా ఎగరేస్తాము, ఇంకా ఓత్ ఆఫ్ ఇండిపెండెన్స్ తీసుకుంటాము, అంటే ప్రతిజ్ఞ చేపిస్తాము. సర్వసాధారణకి ఉపస్థితి హోనీ చాహియే. మామూలుగానే అందరూ మనం అనుకున్న టైంకి వచ్చేసి ఇక్కడ చేరుకోవాల్సిందే. खुला चैलेंज देकर ऐसी सभा पहले नहीं की गई थी. ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఇంత ముందు ఎప్పుడు జరపలేదు, ఇలా సభ జరపలేదు ఓపెన్ ఛాలెంజ్ చేసి. ठीक 4:10 पर सुभाष बाबू जुलूस लेकर आए. కరెక్ట్గా 4:10 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తన గ్రూప్ తీసుకుని వచ్చేసారు. మరి ఆ గ్రూప్ రక్షణ భారం ఎవరిది? పూర్ణదాస్ గారిది, గుర్తుందిగా. ఇంకో చౌరింగి పరి హీరో కదయా. చౌరింగి అంటే అక్కడ ఒక ప్లేసు, ఇంకా అది చేరకముందు ఆయన్ని ఆపేశారు. మరి భీడ్కి అధికతకే కారణం పోలీస్ జులూస్ కో రోక్ నహీ సకీ అలా అనుకున్నారు. కానీ బాగా గుంపు ఎక్కువ ఉండేపటికి పోలీసులు వాళ్ళని ఆపలేకపోయారట. मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी. हाँ, ग्राउंड దగ్గర వెళ్ళే టైంకి పోలీసులు లాఠీ దెబ్బలు రుచి చూపించారు అందరికి. बहुत आदमी घायल हुए, చాలా మంది గాయపడ్డారట. సుభాష్ బాబు పెద్ద లాఠీయా పడి సుభాష్ చంద్రబోస్ గారి మీద కూడా లాఠీ దెబ్బలు పడ్డాయి. చూడండి, వీళ్ళు ఇప్పుడు మనకి బాగా హీరోలాగా అనిపించి అందరి పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ త్యాగాలు గుర్తు పెట్టుకోవట్లా. మాటల ఒక్క దెబ్బ తింటామంటే అలాంటిది ఎన్ని దెబ్బలు కొట్టించుకొని మనకి వాళ్ళ స్వాతంత్రం ఇవ్వడానికి ఆ రోజు నిలబడ్డారో. వాళ్ళు బతుకున్న రోజుల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరంగా చేశారు. అర్థం అవ్వట్లేదా? ఇది ఎంత గొప్ప విషయం. సుభాష్ బాబు బహుత్ జోరం సే వందే మాత్రం బోల్ రహే थे. ఇంకా ఆయన అవుతారా వందే మాత్రం అని చాలా గట్టిగానే నినాదాలు ఇస్తున్నారట. జ్యోతిర్మయ్ గంగూలీ ने सुभाष बाबू से कहा. ఈ జ్యోతిర్మయ్ గంగూలీ సుభాష్ బాబుకి ఏం చెప్పారట? आप इधर आ जाइए, मिनट రండి అని చెప్పారట. पर सुभाष बाबू ने कहा आगे बढ़ना है. కానీ సుభాష్ బాబు ఏం చేశారు? లేదు, మనం ముందుకే వెళ్ళాలి. ఇది కదా లీడర్ లక్షణం అంటే, వెనక్కి తగ్గేదే. ये सब तो अपनी सुनी हुई लिख रहे हैं,
पर सुभाष बाबू का और अपना विशेष फासला नहीं था. ఇదంతా నేను విని రాస్తున్నాను. సుభాష్ బాబుకి మరి నాకు ఎక్కువ దూరమేం లేదు. సుభాష్ బాబు బడే జోర్ సే వందే మాత్రం బోల్తే थे. ఆయన చాలా గట్టిగా వందే మాత్రం చెప్తున్నారు. యా అప్నీ ఆంఖ్ సే దేఖా, నా కళ్ళతో నేను చూశాను ఇది. పోలీసు భయానక రూప్ సే లాఠియాं चला रही थी. అసలు భయంకరంగా దెబ్బలు కొడుతున్నారు పోలీసులు. क्षितिज चटर्जी का फटा हुआ सिर देखकर तथा उसका बहता हुआ खून देखकर आंख मिंच जाती है. అసలు క్షితిజ్ చటర్జీ తల పగిలిపోయి రక్తం కారుతుంటే అది నా కళ్ళ ముందు ఇందాక జరిగిన ఎప్పటికి కూడా నాకు అలాగే కనబడుతుంది. इधर ये हालत हो रही थी कि उधर स्त्रियां मॉन्यूमेंट की सीढ़ियों पर चढ़ झंडा फहरा रही थी. ఇక్కడ ఇలా జరుగుతుంటే అక్కడ లేడీస్ గబగబా మెట్లెక్కేసేసి జెండా ఎగరేస్తున్నారట. और घोषणा पड़ रही थी, ఇంకా నినాదాలు చేస్తున్నారు. స్త్రియా బహుత్ బడి సంఖ్య में पहुंच गई थी. అసలు ఊహించనంత మంది లేడీస్ వచ్చేసారట. प्रायः सबके पास झंडा था. అందరి చేతుల్లో జెండాలు ఉన్నాయరా. जो वॉलंटियर गए थे वे अपने स्थान से लाठियां पड़ने पर भी हटते नहीं थे. ఇంకా ఈ వాలంటీర్స్ వెళ్ళారు చూసారా, ఎన్ని దెబ్బలు పడ్డా సరే అక్కడి నుంచి పాటను కూడా కదలట్లేదట. सुभाष बाबू को पकड़ लिया गया और गाड़ी में बैठाकर लाल बाजार लॉकअप में भेज दिया गया. ఆయన పట్టుకున్నారు, మరి జీప్లో కూర్చోబెట్టి लाल बाजार लॉकअप की తీసుకెళ్ళిపోయారట. कुछ देर बाद ही స్త్రీయా जुलूस बनाकर वहां से छिड़ी. ఓకే, జెండా ఎగరేసేసారు కదా, కాసేపు ఆగి లేడీస్ అందరూ గుంపులు గుంపులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. साथ में बहुत बड़ी भीड़ इकट्ठी हो गई. వాళ్ళతో పాటు ఇంకా పెద్ద గుంపు తయారైందట. बीच में पुलिस कुछ ठंडी पड़ी थी. उसने फिर डंडे चलाने शुरू कर दिए. అది మధ్యలో కాసేపు పోలీసులు ఆగారు కానీ మళ్ళీ लाठी चार्जिंग మొదలెట్టేశారట. अब की बार भीड़ ज्यादा होने के कारण बहुत आदमी घायल हुए. గుంపు ఎక్కువ ఉండేపటికి చాలా మంది గాయపడ్డారట. ధర్మతల్లే के मोड़ पर आकर जुलूस टूट गया. ధర్మతల్లే అనే ప్లేస్కి వచ్చిన తర్వాత గుంపులు విడిపోయారట. और करीब 50-60 स्त्रियां वही मोड़ पर बैठ गई. అక్కడికి వెళ్ళిపోయి ఆ ధర్మతల్లే కార్నర్లో 50-60 మంది లేడీస్ కూర్చునిపోయారంట, ధర్నాకు దిగారు. पुलिस ने उनको पकड़कर लाल बाजार भेज दिया. పోలీసులు వాళ్ళని పట్టుకొని लाल बाजार लॉकअप को పంపించేశారంట. स्त्रियों का एक भाग आगे बढ़ा जिसका नेतृत्व विमल प्रतिभा कर रही थी. ఇంకో గుంపు లేడీస్ ముందుకెళ్ళింది, మరి దానికి లీడర్ ఎవరు? విమల్ ప్రతిభ గారు. उनको बहु बाजार के मोड़ पर रोका गया. వాళ్ళని బహు బాజార్ దగ్గర ఆపేశారు. और वे वही मोड़ पर बैठ गए. వాళ్ళు అక్కడ కూర్చునిపోయారు. आसपास बहुत बड़ी भीड़ इकट्ठी हो गई. దగ్గరలో కూడా చాలా పెద్ద గుంపు ఏర్పడిందట. जिस पर पुलिस बीच बीच में लाठी चलाती थी. ఎక్కడ గుంపు ఉంటే అక్కడ పోలీసులు లాఠీలు పెట్టి బాగటం. इस प्रकार करीब पौने घंटे के बाद पुलिस की लारी आई और उनको लाल बाजार ले जाया गया. ఈ విధంగా జరుగుతుండగా సుమారు 30 గంటల తర్వాత ఈ పోలీసు లారీ వచ్చింది. ఏం చేశారు వాళ్ళు కూడా లాల్ బజార్ పంపించేశారు. और भी कई आदमियों को पकड़ा गया. ఇంకా చాలా మందిని పట్టుకున్నారు. అలా ब्रजलाल गोयम का जो कई दिन से अपने साथ काम कर रहा था और दमदम जेल में भी अपने साथ था पकड़ा गया. ఇంకా బ్రజలాల్ గోయం का ఆయన నాతో పాటు ఇంకా మా అందరితో పాటు పనిచేసేవారు. దమ్దమ్ జైల్లో కూడా మాతో పాటు ఉన్నారు. అంటే ఇక్కడ ఈయన కూడా దమ్దమ్ జైల్లో ఉన్నారు. అంటే ముందే చెప్పుకున్నాం, గాంధీ గారి పిలుపుతో ఈయన స్వాతంత్ర సమరంలోకి దూకారని. సరే, ఆ బ్రజలాల్ గోయింకా గారిని కూడా పట్టుకున్నారట. पहले तो वो झंडा लेकर वंदे मातरम बोलता हुआ कॉन्वेंट की ओर इतने जोर से दौड़ा कि अपने आप ही गिर पड़ा. फर्स्ट टाइम मॉन्यूमेंट దగ్గర వందే మాత్రం అని చెప్తూ అటువైపు వెళ్తూ పడిపోయారట. और उसे एक अंग्रेजी गुड़सवार ने लाठी मारी. వెంటనే ఒక ఇంగ్లీష్ ఆఫీసరు వచ్చాయని గుర్రంసారి చేస్తూ గట్టి కాస్తున్న ఒక బ్రిటిష్ ఆఫీసరు ఆయన్ని కొట్టాడట. కొట్టి फिर पकड़कर कुछ दूर ले जाने के बाद छोड़ दिया. కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలేశారు. इस पर वह स्त्रियों के जुलूस में शामिल हो गए. వదిలేస్తే ఈయన ఊరుకుంటాడా?
వెళ్ళి ఆ లేడీస్ గ్రూప్లోకి వెళ్ళిపోయాడు. వహాపర్ भी उसको छोड़ दिया, అక్కడ కూడా ఆయన వదిలేశారు. తబ్ 200 ఆदमियों का जुलूस बनाकर లాల్ బజార్ గయా, ఆయన అక్కడ ఆయన వదిలేసిన ఆయన ఊరుకోలా, ఇంకో 200 మందిని వేసుకుని లాల్ బజార్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే లాల్ బజార్లో లాకప్లో మన నాయకుడు ఉన్నాడు కదా సుభాష్ చంద్రబోస్ గారు, వహాపర్ గిరఫ్తార్ హో గయా, అక్కడ ఆయనతో పాటు వెళ్ళి అరెస్ట్ అయిపోయాడు. మదాలస్ అవి పకడి గయి, మదాలస్ని కూడా పట్టుకున్నారు. చూసారా లీడర్స్ పేర్లు అంత చక్కగా మనకు గుర్తుండేలాగా చదువుకుంటున్నాం మనం. వస్తే మాలూమ్ హువా కి ఉస్కో థానే మే భీ మారా థా, తర్వాత ఏం తెలిసిందంటే మాకు ఆమెని లాకప్లో కూడా కొట్టారట. సో మిల్కర్ 105 స్త్రీయా పకడి గయి థీ, అందరూ ఒక 105 మంది లేడీస్ మరి పట్టుబడ్డారు. बाद में रात को 9 बजे सबको छोड़ दिया गया, అందరినీ రాత్రి 9ంటికి వదిలేశారట. కలకత్తా में आज तक इतनी स्त्रियां एक साथ गिरफ्तार नहीं की गई थी, అసలు కలకత్తాలో ఒకేసారి ఇంతమంది లేడీస్ని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. करीब 8 बजे खादी भंडारा आए तो कांग्रेस ऑफिस से फोन आया कि यहाँ बहुत आदमी चोट खाकर आए हैं. మరి 8ంటికి ఖాదీ బండారుకి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఏంటంటే ఇక్కడ చాలా మంది దెబ్బలతో పడున్నారు, క్షతగాత్రులు ఉన్నారు ఇక్కడ. और कई की हालत संगीन है, మరి చాలా మంది పరిస్థితి దుర్భరంగా ఉంది. उनके लिए गाड़ी चाहिए, వాళ్ళ కోసం బండి కావాలి, జీప్ కావాలి. जानकी देवी के साथ वहाँ गए, అందరం కలిసి जानकी देवी తీసుకుని అక్కడికి వెళ్ళాము. बहुत लोगों को चोट लगी हुई थी, చాలా మంది దెబ్బలు తగిలాయి అక్కడ. డాక్టర్ దాస్ గుప్తా उनकी देखरेख కదా ఫోటో ఉత్తర్వా రహే थे, డాక్టర్ దాస్ గుప్తా గారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఫోటోలు కూడా తీయించారు. చూడండి ఫోటోలు ఎంత ముఖ్యమో అప్పుడే తెలుసు. ఆ ఉద్యమం అంతా ఇవాళ మన కళ్ళ చాలా రకాలుగా కనబడుతుందంటే ఇటువంటి వాటి వాళ్ళేనారా. ఉస్ సమయ తక్ 67 ఆदमी वहाँ आ चुके थे, అప్పటికి 67 మంది వచ్చారు అక్కడికి. बाद में तो 103 तक आ पहुंचे, తర్వాత 103 మంది దాకా వచ్చారట. अस्पताल गए, हॉस्पिटल వెళ్ళాం. लोगों को देखने से मालूम हुआ कि 160 आदमी तो अस्पतालों में पहुंचे, అక్కడ చూస్తే తెలిసిందంటే దాదాపు ఒక 160 మెంబర్స్ హాస్పిటల్ దగ్గరికి చేరారు. और जो लोग घरों में चले गए वे अटक हैं, ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు వేరే ఉన్నారు. इस प्रकार 200 घायल जरूर हुए हैं, ఈ రకంగా 200 మంది గాయపడ్డారట. పక్కడే గయా ఆద్మీయోं की संख्या का पता नहीं चला, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. पर लाल बाजार के लाकअप में स्त्रियों की संख्या 105 थी. लाल बाजार लाकअप లో స్త్రీలు 105 మెంబర్స్ ఉన్నారట. आज तो जो कुछ हुआ वह अपूर्व हुआ है, అసలు ఇవాళ జరిగింది చాలా గొప్ప సంఘటన, అద్భుత సంఘటన, అపూర్వ సంఘటన. बंगाल के नाम या कलकत्ता के नाम पर कलंक था, కానీ బంగాల్ పేరు మీద కలకత్తా పేరు మీద ఒక అపకీర్తి వచ్చింది. ఏంటది? కి యహా కామ్ నహీ హో రహా హై, ఇక్కడైతే పని జరగట్లేదు, స్వాతంత్ర పోరాటం జరగట్లేదు అని ఒక అపకీర్తి వచ్చింది కదా. वो आज बहुत अंश में धुल गया है, అది ఆ పేరు మాత్రం పోయింది, అటువంటి చెడ్డ పేరు పోయింది. మరి చాలా మంది లేడీస్తో సహా అరెస్ట్ చేయబడ్డారు కదా. और लोग सोचने लग गए कि यहाँ भी बहुत सा काम हो सकता है, ఇప్పుడు ప్రజలందరూ ఆలోచిస్తారా ఇక్కడ కూడా చాలా పని జరిగింది స్వాతంత్ర సమయానికి సంబంధించి అని. ఇదరా డైరీగా పన్నా చూడండి, అసలు ఒక్కటి ఒక పేజీ చదివితేనే మనకు కూడా ఉత్సాహం వర్క్లేస్తుంది కదా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి. అందులో ఏదో స్వాతంత్ర సమరం జరిగిందని మనం పుస్తకాల్లో చదువుకుంటమే, ఏవో కొన్ని క్లిప్పింగ్లే చూడటం, కానీ ఇంత రన్నింగ్ కావాలంటే మనకి తెలుసా? ఓకే ఠీక్ హై. మరి చూడండి, ఇంత కష్టపడి వాళ్ళు సాధించి పెట్టిన స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు. మన చేష్టలతోనూ మన భావాలతోనూ మన ప్రవర్తనతోనూ పొరపాటును కూడా మరి మన స్వాతంత్రాన్ని మనం కించపరచకూడదు. అంటే మనం ఏం చేయాలి? మనం అందరం సక్రమమైన మార్గంలో నడవాలి. ఠీక్ హై.